వ్యవహరించిన, ప్రేమగా వ్యవహరించిన, వాళ్ళ అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి కృషిని జీతంతో కానీ డబ్బుతో కానీ లెక్క పెట్టలే, ముడిపెట్టలే. అనేక కష్టాలున్నా, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అనేక కష్టాలున్నా స్కూల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాల్లో అయినా స్కూల్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మీ బాధ్యతని మీరు నిర్వహించేటువంటి క్రమంలో ఉపాధ్యాయ వృత్తి కాకుండా మరొక వృత్తిని ఇట్లా చూడలేదు. అటువంటి ఉపాధ్యాయుల్లోంచి వచ్చి దేశం గర్వించదగ్గ వ్యక్తిగా రాధాకృష్ణన్ గారు ఈ దేశానికి రాష్ట్రపతి కావడం, అంతకంటే ముందు ఎంతో మంది విద్య కోసం ఉద్యమించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు. కన్న బిడ్డలు ప్రయోజకులు కాకపోయినా శిష్యులు ప్రయోజకులైతే గర్వపడేది ఒక టీచర్ మాత్రమే. తండ్రిగా ఫెయిల్ అయినా గురువుగా సక్సెస్ అయితే ఆత్మసంతృప్తిని పొందుతారు. తల్లిగా ఫెయిల్ అయినా, నేను మొన్న ఒక స్కూల్కి పోయినాను, ఏమున్నది అనాథపురం కసాపురం, టీచర్ ఉంది ఇక్కడ మేడం. అదే ఒక అనాథ తల్లిదండ్రులు లేని అబ్బాయి, మేము అనుకోకుండా స్కూల్లోకి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి బాగా చదువుతాడు సార్. ఆ చెప్పేటప్పుడు ఆ తల్లి కన్నీళ్లతో టీచర్ అంటే ఆ విద్యార్థి మీద ఒక కొడుకు ప్రేమను చూపిస్తూ కన్నీళ్లతో నాకు చెప్పడం జరిగింది. అటువంటి అనుభూతి మీ కుటుంబంతో పాటు స్కూళ్ళలో మాత్రమే మీకు దక్కుతుంది. గురువులైనా, మేడం అయినా, సార్ అయినా తల్లిగా తండ్రిగా చూసేటువంటి పరిస్థితి స్కూళ్ళలో మీకు దక్కుతుంది. మేడంకి అవార్డు ఇవ్వని చెప్పి పంపించారు కదా. ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించే ప్రక్రియ కూడా మీరు చేశారు. గతంలో మోసపోయినారు. మీరందరూ గురువులు. సిపిఎస్ రద్దు అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? వారంలో ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటుంది? మోసపోయేదానికి కూడా అర్హత ఉంటుంది కదా సోదరా. వారంలో ఆయన తీసేస్తారన్న వారంలో అంటే ఎట్లా నమ్ముతుంది? ఇదేమన్నా వివేకానంద రెడ్డి గొడ్డలే పక్కన క్లోజ్ చేయడానికి సిపిఎస్ మా శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్లు గత 5 సంవత్సరాల్లో కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర, స్కూళ్ళల్లో బాత్రూముల దగ్గర, మరి అన్నగారు బాగా జోబెల్గా చెప్పారు, జగన్కి ఏమన్నా గురువుల మీద కక్ష ఉన్నదా? కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బాత్రూముల దగ్గర పెట్టినారా? కక్ష సాధింపు చర్యలో భాగంగా వైన్ షాపులు ఎంత దారుణం అది. మందు కొనుక్కునేకి వచ్చే శిష్యుడు గురువు ఇద్దరు ఒకటైపోయింది. అంటే గురువుల్ని ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతులైనా ఎవరైనా గురువుల్ని గౌరవించాల్సిందే. అటువంటి గురువుల్ని రోడ్డు మీద అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రులు దేశంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ముఖ్యమంత్రి. మళ్ళీ చంద్రబాబు మళ్ళీ అక్కడ గౌరవించబడతా ఉన్నారు. 1వ తారీఖు జీతం అనేది దాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటా ఉన్నారంటే అది కూడా ఒక డిమాండ్, అది మీరు సాధించాలని ఫీల్ అవుతా ఉన్నారు. 1వ తారీఖు అమ్మాయి కూడా, టీచర్ ఇందాక చెప్పిన అమ్మాయి కూడా అవే కష్టాలు చెప్పింది. అంటే ప్రభుత్వ అధినేత అనే వ్యక్తి, ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమస్యల మీద అవగాహన ఉండాలి, లేదా
చెబితే వినేవాళ్ళైనా ఉండాలి. ఈ రెండు గత ముఖ్యమంత్రికి లేవు కాబట్టి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి, డబ్బు విలువ కష్టం విలువ తెలుసు కాబట్టి, ఉపాధ్యాయుల్ని కానీ ఉద్యోగుల్ని కానీ పనిచేసే చోట కఠినంగా ఉన్నాడేమో కానీ మీకు రావాల్సిన రాయితీల దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కఠినంగా లేదు. ఇందాక మిత్రుడు చెప్తాను, అన్ని డిఎస్సీలు చంద్రబాబు గారు ఇచ్చారు. చంద్రబాబు గారికి మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు తింటాను ఎవరు పరుగుతాను అని. త్వరలో కన్నడ కూడా మాట్లాడతా. అంటే లాంగ్వేజ్ అనేది చదువు అనేది లేకపోతే నిజంగా వింత పశువే. అవి పెద్దలు ఎందుకు చెప్పినారో అర్థం చేసుకోవడానికి ఆ వయసులో మీరు చెప్పేటప్పుడు విద్యార్థులకు అర్థం కాదు, కానీ కాలక్రమేణా ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కూల్లో చెప్పేటువంటి ప్రతి మాట, మీరు చెప్పేటువంటి ప్రతి మాట జీవితంలో ఆ విద్యార్థికి ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తుంది. సమాజాన్ని ప్రజల్ని అనేకమైన ఇబ్బందులకు అధికారం అడ్డుపెట్టుకు గురి చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తాను చేసినటువంటి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెంది ముఖ్యమంత్రి కలిసి మళ్ళీ రావాలని వచ్చినాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరికి ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ధైర్యం చేయలేదు. ఈయన వచ్చినాడు సార్ కూర్చోవాలని చెప్పేదే లేదు. నాకేం అధికారం శాశ్వతమా? సో మనం గుర్తుపెట్టుకుంటే చాలా. సో ఇంకా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇవంతా మీరు చెప్పింటా, నేను చెప్పాల్సిన అవసరమే లేదు, ఒకరు గుర్తు చేసినాను అంతే. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గురు ద్వారా మనం చూస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చరిత్రలో చదివినాం, బుక్కులో చూసినాం, ఫోటోలో చూసినాం, సినిమాలో చూసినాం, కానీ మేము కాదు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర పాత్ర మీరు పోషించినప్పుడు మీరు సమాజానికి ఏ విధంగా ఉండాలో దయచేసి మనమంతా ఆలోచించాలి. సమాజం ఈరోజు అభివృద్ధి చెందుతున్న మంచి క్రమశిక్షణ ఉంటుందంటే గురువులే పునాది రాడు. సంవత్సరాలు ఎమర్జెన్సీ ఉన్నట్ట. 70 ఏళ్ళలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి సంవత్సరం 2 ఏళ్ళు పెట్టి ఎంత ఇబ్బంది అయిందో అంత ఇబ్బంది అయిందన్నమాట. నిజమే కదా? మీకు 5 సంవత్సరాలు ఎమర్జెన్సీనే. మీకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ కథ మనం చూసినాను. ఒక 15 రోజుల క్రితము విజయవాడకు పోయినాను. సీఎం గారు గవర్నర్ పైన బయట కూర్చోను నా దీంట్లో. ప్రవీణ్ ప్రకాష్ మైకి క్యాప్ పెట్టుకొని ఇక్కడ కోట్ వేసుకొని గుర్తుపట్టుకున్నట్టు వచ్చేసాడు. ఎట్లా చూడండి, ముఖ్యమంత్రి కలవడానికి ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. వచ్చి సీఎం గారు సెక్రటరీ దగ్గర కూర్చోండి, సెక్రటరీ కూడా ఫస్ట్ గుర్తుపట్టలేదంట. ఎవరు బాగా చూసి ప్రోగ్రాం లేచి వచ్చేసాడు బయటికి. ఏదో ప్రవీణ్ ప్రకాష్ నా చెంబలో కూర్చొని మళ్ళీ ముఖ్యమంత్రి తెలిసి ఏమవుతుందో అన్న పరిస్థితి బయటకు వచ్చేసి చెప్తున్నాడు. సార్ ప్రవీణ్ ప్రకాష్ వచ్చినట్టు చూసినాడు. నేను చూడలేదు కదా, రాజీనామా చేసి వెళ్ళిపోయినంటే మా అమ్మాయి పై చూస్తే మంకీ క్యాప్ 2 కళ్ళు కనబడుతుంది.